ముఖ్యమైనటువంటి లేఖన భాగాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 11 మరియు 12 వచనాలు ఒక చదువుతూ ఉంటే లైవ్ కూడా అవుతుంది, రికార్డింగ్ అవుతుంది. మీతో పాటు వందల మంది చూస్తారు, చాలామంది వీక్షిస్తారు. కాబట్టి ఎవరైనా ఒక్కరే స్పష్టంగా దగ్గరగా చదివితే మనం ముందుకెళ్దామండి. ఓకే, చదవండి అమ్మా. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూర్చున్న వాళ్ళకి వడ్డించాడు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని శిష్యులతో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభువారు 3 రోజులు అరణ్య ప్రాంతములో ఆయన వాక్యం బోధించాడు. అది ఏకాంత ప్రదేశమని, దట్టమైన అరణ్యమని, నీళ్లు కూడా లేని ప్రాంతమని, మనుష్య సంచారం లేని ప్రదేశమని ప్రభువుకు తెలుసు. కానీ ఆయన బోధిస్తూ ఉంటే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి ఆయన బోధన వింటున్నారు. దాదాపుగా 3 రోజులు అయిపోయింది. మన భాషలో 72 గంటలు నాన్ స్టాప్గా యేసు వాక్యం బోధిస్తే చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, వృద్ధులు, బాలింతలు చాలామంది తండోపతండాలుగా వేలాది మందిగా కూర్చుని ఆ అరణ్య ప్రాంతంలో యేసు యొక్క బోధన విన్నారు. 3 రోజులు అయిపోయింది. వారు వెళ్ళిపోతూ ఉంటే బైబిల్ మాట్లాడుతుంది. ప్రభు అంటాడు, వారు మోర్చిల్లిపోతారేమో. ఇప్పుడు వారిని ఆకలితో పంపించేస్తే 72 గంటల వారికి అన్నం లేదు. వారు ఆకలితో పస్తుపడి దేవుని వాక్యం విన్నారు. శిష్యులారా, ఇప్పుడు వారిని మనం పంపించేస్తే దూరం, గమ్యం చాలా దూరంగా ఉంది, వారు చేరుకోలేరేమో. కాబట్టి వాళ్ళకి ఏమైనా రొట్టెలు మీరు పెట్టండి అని ప్రభువు శిష్యులతో చెబితే వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. 200 దినారాలు కావాలి, 200 రూపాయలు కావాలి, 190 రూపాయలు కావాలి. అయినా ఇది చాలదు కదా, ఎలా పెట్టమంటాడు, మన దగ్గర ఏముందని పెట్టమంటాడు, అన్నీ మానుకుని సేవకు వచ్చాం కదా, మనం ఆయన వెంబడే తిరుగుతున్నాం కదా, ఆయనకు తెలియని పైసలు మన దగ్గర ఏముంటాయి అని వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని లెక్కలు పెట్టుకొని ఆయాసపడి సనుక్కుంటున్నారు. సరే, అక్కడ ఒక చిన్న పిల్లోడు 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ప్రభువు చేతికి ఇస్తే, ఆమేన్ ఆమేన్, ప్రభువు వాటిని వాళ్ళందరికీ ఇచ్చి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి అందరికీ పంచిపెట్టమంటే అందరూ కూర్చున్న వారికి ఆ రొట్టెలు పంచారు. ఆమేన్. వేల మంది ప్రజలు తిన్నారు. పురుషులు మాత్రం 5,000 మంది. ఇక ఆడవాళ్ళు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు. అందరూ లెక్క పెట్టుకుంటే వేలాది మంది ప్రజలు ఆ రోజున యేసయ్య రొట్టెను స్తుతించి ప్రార్థించి పంచి పెడితే తిన్నారు. తినేక అలాగున వారికి ఇష్టమైనన్ని చేపలు కూడా ప్రభు వడ్డించాడు. ఆమేన్, హల్లెలూయా. రొట్టెలు ఇచ్చాడు, అలాగున వారికి నచ్చినన్ని చేపలు కూడా ప్రభు ఇచ్చాడు. చూడండి పిల్లలు, ఎక్కడైనా మనం వెళ్తే అన్నం ఎంత వేస్తారు, కూర ఎంత వేస్తారు. అన్నం ఎంత పెడతారు, కూర ఎంతే పెడతారు. అది సభ అయినా, ఫంక్షన్ అయినా, లేకపోతే ఒక అకేషన్ అయినా అన్నం ఎక్కువ వేస్తే కూర అంతే వేస్తారు. రెండోసారి అడిగితే వేయడానికి ఇష్టపడరు వేసిన వాళ్ళు, వడ్డించిన వాళ్ళు. కానీ యేసయ్య అన్నం ఎంత పెట్టాడో, రొట్టె ఎంత ఇచ్చాడో, చేపలు కూడా వారికి ఎంత కావాలో, ఎన్ని కావాలో తినేంత మట్టుకు వారిని చేపలు కూడా ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము సేవించే దేవుడు మనకు ఏది కావాలో దానిని సమృద్ధిగా ఇచ్చే దేవుడు, ధారాళముగా ఇచ్చే దేవుడు. మనకు కావలసిన దాన్ని ఆయన కొలత లేకుండా, అణిచి కుదించకుండా ఆకాశ వాకిళ్లను తెరిచి అనుగ్రహించే దేవుడు మనం సేవిస్తున్నాం పిల్లారా. అక్కడ రాయబడింది, రొట్టెలు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు. వాళ్ళందరూ వేలాది మంది ప్రజలు తిని
తృప్తి పొందినారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు తిన్నారు, తృప్తి పొందారు. ఈ రోజున నీ ఆకలి తీరాలి. ఈ 4 రోజుల ఉపవాస పరిచర్యలలో, ఈ 4 రోజుల ఉపవాస దినాల ప్రార్థనలో, కృతజ్ఞత ఉపవాస మనోహరమైన ఈ పండగలలో, ఈ రోజున ఈ శుక్రవారం నాడు నీ ఆకలి తీరాలి. ఏ సమస్యలతో వచ్చావో, ఏ ఓటమితో వచ్చావో, ఎలా కృంగిపోతూ వచ్చావో, ఏ బలహీనతలతో కూర్చున్నావో, ఈ రాత్రి నీ జీవితంలో నీ ఆకలిని తీర్చే దేవుడు మనం సేవించే యేసునాథుడు. నువ్వు దేని కొరకైతే కూర్చొని కన్నీరు కార్చపోసించి పనులను మానుకొని, ప్రయత్నాలను మానుకొని, సర్వాన్ని ప్రక్కన పెట్టుకుని ఈ రాత్రి నువ్వు కూర్చున్నావో, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ రాత్రి ఆయన నీ ఆకలి తీర్చే దేవుడు. అంతేకాదు, వారి ఆకలి తీర్చాడు, వారికి తృప్తినిచ్చాడు. లోకానికి తృప్తి లేదు, ఉన్నవాడికి తృప్తి లేదు, లేనుడికి తృప్తి లేదు, సామంతుడికి లేదు, శ్రీమంతుడికి లేదు, ధనికుడికి లేదు, దరిద్రుడికి లేదు. తృప్తి లోకంలో లేకుండా పోయింది. ఇంకా గడించాలని, ఇంకా ఆర్జించాలి, ఇంకా కట్టుకోవాలి, ఇంకా బాగుండాలి, ఇంకా ఎదుగుకోవాలనే తాపత్రయము తప్ప మానవ జీవితానికి తృప్తి లేదు. ఈ రాత్రి తృప్తిని కలిగించేది కేవలం యేసు మాత్రమే. ఆమేన్. తృప్తినిచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ రాత్రి నీకు తృప్తిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ ఆకలి తీరుస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, అద్భుతానికి అవకాశం ఇస్తాడు. అంతేకాదు, నీకు తృప్తిని కలుగజేసే దేవునిగా ఆయన రాత్రి ఉండబోతున్నాడు. ఈ రాత్రి పస్తులు పడ్డావేమో, ఈ రాత్రి ఓటమితో కృంగిపోయి కూర్చున్నావేమో, లేకపోతే యూట్యూబ్లో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ సందేశాన్ని వింటూ కుమిలిపోతూ ఒకవేళ నువ్వు నిస్తేజంగా, నిస్సారంగా, సత్తువు లేకుండా చతికిలబడిపోతే, నిస్పృహలో ఉండిపోతే, ప్రభు వాక్యం మాట్లాడుతుంది. ఏం రోజులారా, ఆయన్ని ఆకలి తీర్చే దేవుడు, ఆయన నీకు తృప్తినిచ్చే దేవుడిగా ఉండబోతున్నాడు. ఈ రాత్రి తృప్తి నీకు కావాలి అంటే, ఆమేన్, ఆకలి నీకు తీరాలి అంటే, అద్భుతాలు ప్రభు జరిగించాలి అంటే, నీ కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు, రోగాలు, అవమానాలు కొట్టి వేయబడి నీ అంగలార్పు నాట్యంగా మార్చబడాలి అంటే, నీ గోనెపట్ట తొలగించబడి సంతోషపడ ప్రభునికి ధరింప చేయాలి అంటే, ఈ రాత్రి నీ బ్రతుకులో అద్భుతాన్ని దేవుడు ఆవిష్కరించాలి. నీ కథ మొత్తం మారిపోవాలి అంటే ఈ రాత్రి యేసయ్య జోక్యం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వినడానికి వచ్చావు, శ్రద్ధగా వచ్చావు, పనులు మానుకొని వచ్చావు. కానీ నా ప్రభు వచ్చిన నిన్ను ఖాళీగా పంపించే దేవుడు కాడు. నీ కడుపు నింపే దేవుడు ఆయన, నీ వాంఛలు తీర్చే దేవుడు ఆయన, నీ కొడుకులు సిద్ధపజేసే దేవుడు ఆయన, నీ మనోభేష్టను నెరవేర్చే శక్తిమంతుడు ఆయన. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్య సిద్ధి కలుగజేసే శక్తిమంతులను సేవించే యేసునాథుడి రాత్రి ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తున్నాడు. ఏం బిడ్డారా, ఈ రోజున 1000 మంది ఉన్నాం కదండి, అందరు ఆకలి తీరుస్తాడు. 100 మందే ఉన్నాం, అందరు ఆకలి తీరుస్తాడు. 2 ఉన్నా వారి ఆకలి తీరుస్తాడు. సుఖారాను అనే బావి దగ్గర ఒకే ఒక్క ఆడది వచ్చింది. ఆమె సమరయ స్త్రీ, దేవుణ్ణి కనుగోవాలి, పాపాన్ని మానేయాలని ఆశ ఉన్న ఆమె ఆఖరి కూడా నా యేసు తీర్చాడు. ఒక్కరైనా తీరుస్తాడు, 1000 మందిని తీరుస్తాడు, నేను తృప్తిగా నింపి పంపిస్తాడు. ఈ రాత్రి తృప్తికరమైన కార్యం నా ప్రభు ఈ పండగల్లో నీ కోసం చేయబోతున్నాడు. ఈ కూడికల ద్వారా నా దేవుడు నీ అద్భుతం జరిగించి నీ ఆకలి తీర్చి తృప్తిని నీకు ఇవ్వబోతున్నాడు. చాలు అన్నంత వరకు ఇవ్వబోతున్నాడు. సమృద్ధిని దయచేయబోతున్నాడు. లేమిలు కొట్టవేయబోతున్నాడు. బిడ్డారా, ఆ తృప్తి కావాలి అంటే, మన ఆశ తీరాలి అంటే, మన ఆకలి తీరాలి అంటే, మన వాంఛ నెరవేర్పు గావించబడాలి అంటే, మనం కోరుకున్న రేవునకు ఒడ్డుకు చేరాలి అంటే 4 మాటలు మీ చెబుతాను తొందరగా. నేను 4 మాటలు. యేసయ్య నీ ఆకలి తీర్చాలి, యేసయ్య నీకు తృప్తినివ్వాలి, నీ కుటుంబాన్ని మార్చాలి, సంఘాన్ని దీవించాలి, గంట్యాడను కదిలించాలి, ఈ మండలాన్ని ప్రభు దర్శించాలి, మీ సేవకుడిని దేవుడు వాడుకోవాలి అంటే 4 ప్రాముఖ్యమైన మాటలు మనం వినగలిగితే ఈ రాత్రి మన కథ మొత్తాన్ని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కథ మొత్తం దేవుడు మార్చబోతున్నాడు.
నీ చరిత్ర నా దేవుడు తిరగరాయబోతున్నాడు. నువ్వు మోర్చిల్లిపోవు, నువ్వు సమస్యలిపోవు, నువ్వు కృషించిపోవు, నువ్వు కృంగిపోవు, నువ్వు జారిపోవు. నా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. నా ప్రభు నిన్ను కట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన నీ గోడలు నా ప్రభు తిరిగి లేకపోతూ ఉన్నాడు. పడిపోయిన దావీదు కూడా తిరిగి ప్రభు కట్టబోతున్నాడు. ఈ రాత్రి ఆయన మనకి ఇవ్వాలి అంటే, తృప్తి మనం పొందాలి అంటే, స్వస్థ కావాలి అంటే ఏం చెప్పాలంటే, ఏం చేయాలి అంటే చూడండి ఒకసారి. ఆయన వారికి ఇచ్చే ముందు, వారిని తృప్తిపరిచే ముందు ఆయన ఏం చేశాడంటే, మత్తయి సువార్తలో మొట్టమొదటిగా మత్తయి సువార్త 15వ అధ్యాయములో, మత్తయి 15వ అధ్యాయంలో వచనం 35 అండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 35వ వచనం. ఎవరో ఒక్కరే మా దగ్గరికి చదవండి ఎవరు గట్టిగా ఒకరు. అప్పుడు ఆయన వారిని, స్పష్టంగా చదవండి. అప్పుడు ఆయన వారిని నేల మీద కూర్చోండి అని వారికి చెప్పాడు. అలా చదవాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువారు వారు ఆకలితో ఉన్నారని, 3 రోజులు అన్నం లేదని, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారని వెంటనే వారికి పెట్టేయలేదు ఆయన. వినండి వినండి వినండి, వెంటనే పెట్టేయలేదు. బైబిల్ చెప్తుంది, ఆకలితో ఉన్నవారు అందరి ఆకలి తీర్చడానికి ముందుగా ప్రభు అంటాడు, ఇదిగో మీ ఆకలిని నేను తీర్చాలి ఏంటి, మీ కోరికలు నెరవేరాలి అంటే, మీరు 1000 మంది ఉన్నారే, మీరందరూ కూడా ముందు నేల మీద కూర్చోండి. జన సమూహములతో అని చెప్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నేల మీద కూర్చోమంటున్నాడు. హల్లెలూయా. నేల మీద కూర్చోండి అని ప్రభు చెప్పాడు. ఈ రాత్రి కాలం మందు మనము నేల మీద కూర్చొని అనుభవాలు కావాలి. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలి అంటే, అద్భుతాలను దేవుడు ఆవిష్కరించాలి అంటే, మనకు తృప్తినివ్వాలి, మనల్ని స్వస్థపరచాలి, మన కుటుంబాల ప్రభు మీదకు లేపాలి అంటే ప్రభు వాక్యం మాట్లాడుతుంది, ముందుగా మీరు నేల మీద కూర్చోండి. అవును, మనందరము కూడా మొట్టమొదటిగా దీవెన పొందాలి అంటే మనందరము సాత్వికులం కావాలి, దీనులం కావాలి, తగ్గింపు మనకు కావాలి. ఈ రాత్రి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఒకరిని దేవుడు హెచ్చించాలి అంటే అంతకుముందు వాడు తను తగ్గించుకునేవాడు కావాలి. ఈ రాత్రి కాలం మందు సంగమా, అందరూ ప్రభు మాటలు వినండి ఒకసారి. మీ జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగి బండల నుంచి నీళ్ళు బయటికి రావాలి అంటే, అద్భుతాన్ని దేవుడు ఆవిష్కరించాలి అంటే, మన జీవితాలలో మునిపడిన చూడని ఉజ్జీవాన్ని చవి చూడాలి అంటే వాక్యం మాట్లాడుతుంది, మనందరమును నేల మీద కూర్చునే వారం కావాలి. అంటే కుర్చీలో కూర్చోవద్దా, దాని అర్థం అది కాదు. బెంచీ మీద కూర్చోవద్దా, అర్థం కూడా అది కాదు. ఏమండి, నా కాలు బాగులేదు, ఒంట్లో బాగులేదు, నేను ఒకవేళ బెంచ్లో ఉంటాను, కుర్చీలో కూర్చుంటానంటే అది తప్పు కాదు. దేవుని వాక్య అంతర్యం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఆకలి తీరాలి అంటే, దేవుని కార్యాలతో తృప్తి పడాలి అంటే, ఆ వ్యక్తి ముందుగా మీదున్న బుద్ధిని మానేసి, గర్వాన్ని విడిచిపెట్టి, అహంకారం విడిచిపెట్టి, తన స్వయం బుద్ధిని విడిచిపెట్టి, తన సబుద్ధిని మానుకుని ఒక వ్యక్తి నేల మీదకు వంగేవాడు కావాలి, నేల మీదకు దిగువాడు కావాలి, క్రిందకు వచ్చేవాడు కావాలి. ఒక వ్యక్తి దేవునికి లోబడేవాడు కావాలి. ఎంత మనం తగ్గించుకుని లోబడతామో అప్పుడే దేవుడు మన ఆకలి తీర్చడానికి రొట్టెలు పంచబోతున్నాడు. ఆమేన్. నీ అక్కరలు తీర్చబోతున్నాడు. ఆయన నీకు ఇవ్వాలి, చేయాలి అంటే ఈ రాత్రి మనం నేల మీద కూర్చునే వారం కావాలి. గాలి మేడలు కట్టుకుంటాం, ఇప్పుడు కూడా కిందకి దిగడానికి ఇష్టపడం. కొన్నిసార్లు అహంభావం, కొన్నిసార్లు ప్రౌడ్నెస్ ఎక్కువై మీదనే ఉండాలని కోరుకుంటాం. ఈ రాత్రి మనం కిందకు దిగువారం కావాలి, నేల మీద మనం కూర్చోవాలి. ఈ నేల తగ్గింపు జీవితానికి సాదృశ్యం, ఈ నేల సాత్వికతకు సాదృశ్యం, ఈ నేల ఒక జీవితం దేవునికి లోపరుచుకునే బతుకుకు సాదృశ్యం. ఈ రాత్రి లోబడితేనే నా దేవుడు నిన్ను జీవితాన్ని దర్శిస్తాడు. నువ్వు లోబడకుండా నీకు ఆశీర్వాదం రాదు. మనము లోబడాలి, నేల మీదకు దిగాలి. ఆనాడు సౌలు విర్రవీగాడు, జ్ఞానవంతుడని, సన్హెద్రిక సభ సభ్యుడినని, భూస్వామినని, గమాలియేలు పదముల దగ్గర సకల విద్యల్ని అభ్యాసం చేసిన గొప్ప జ్ఞానవంతుడని సౌలు విర్రవీగాడు. అయితే
బైబిల్ చెప్తుంది, ఇప్పుడైతే అకస్మాత్తుగా దమస్కుకు వెళ్తూ ఉంటే మహా వెలుగు ప్రకాశించిందో సౌలు కింద పడిపోయాడు. గుర్రం మీద నుండి కింద పడితే అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఈ రాత్రి నువ్వు ఏ గుర్రం ఎక్కావో, ఏ గాడిదెక్కావో, ఏ దోణి ఎక్కావో, ఏ పడవనెక్కావో, ఏ మిద్దెనెక్కావో, ఏ మేడ మీద ఉన్నావో, దావీదులాగా ఏ మిద్దె మీద షికారు చేస్తున్నావో అక్కడ నువ్వు కిందకు దిగువాడవు కావాలి. నువ్వు కిందకు వచ్చేవాడవు కావాలి. అప్పుడే ప్రభు తన స్వరమిచ్చి నీతో మాట్లాడతాడు. సౌలు లాంటి నీ జీవితాన్ని పౌలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈ రాత్రి నేల మీద కూర్చోలేకపోతున్నాం, తగ్గించుకునే బుద్ధి మనకు రాలేకపోతుంది. చర్చిలో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఒక ఉద్యోగం లాగా, ఆఫీసర్స్ లాగా మనం ఏదో ప్రయత్నం చేసిపోతున్నాం. కానీ నీవు నేను సంఘమునకు పరిచర్య చేయబద్దులం కావాలి. ఆమేన్. బాత్రూమ్స్ కడగాలి, హల్లెలూయా. హాల్ కడగాలి, ఆమేన్. పుల్పిట్ శుద్ధి చేయాలి, ఫ్యాన్లు తొడవాలి, ఆమేన్, హల్లెలూయా. టైల్స్ తుడుచుకోవాలి, సామాన్లు సర్దుకోవాలి, శుభ్రపరచుకోవాలి. దేవాలయంలో దేవుని పని కొరకు సిగ్గుపడకుండా సమస్తమును ప్రభు మహిమార్థమై మన దేహాన్ని వంచి కష్టించేవారు మనం కావాలి. మనం మనల్ని తగ్గించుకోవాలి. దేశానికి అధ్యక్షుడిని కావచ్చు, సకలం నాకు కలిగి ఉండొచ్చు, నేను ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఉండొచ్చు. కానీ ఎంత ఔన్నత్యానికి ఎదిగినా అంత దీనులుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రి ఆయన రొట్టెలు నీకు ఇవ్వాలి అంటే, చేప నీకు ఇవ్వాలి అంటే, ఐశ్వర్యం నీకు ఇవ్వాలి అంటే, అవకాశం నీకు ఇవ్వాలి అంటే, ఉద్యోగం నీకు ఇవ్వాలి అంటే, మోక్షం నీకు కావాలంటే ఈ రాత్రి నీవు నేల మీద కూర్చునేవాడవు కావాలి, తగ్గించుకునేవాడవు కావాలి. ఈ రాత్రి సాత్వికులు నా ప్రభువు కావాలి. యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే పేతురు దోణి మీద ఉన్నాడు. చూచి భూతం అనుకున్నాడు. ఇంకా నీటి మీద ఎవరిని అడగలరండి, ఎవరు నడవలేరు. వెంటనే ప్రభువా నీవే రక్షకుడవైతే, నీవే మా బోధకుడవైతే యేసయ్యా నేను కూడా ఇందాలే బాగుందండి, నేను కూడా నేల మీద నడుస్తాను ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడు సరే పేతురు నువ్వు రా అన్నాడు. ఆమేన్. నేనన్నయ్యా రా అన్నాడు. నడవగలనా నేను? నువ్వంటే దేవునివి, దైవ కుమారుడివి, శక్తి ఉంది, అభిషేకం ఉంది. నేను సామాన్య మానవుడిని, విద్య లేని పామరుడిని ప్రభు, నేను రావచ్చా అనంటే నువ్వు రా అన్నాడు ప్రభు. నువ్వు నమ్మితే రా అని అనగానే సముద్రం మీదన ఆ నెల మీద నడుస్తున్న యేసయ్యను చేరుకోవడానికి పేతురు గారు, బైబిల్ రాయబడింది, దోణిలో ఆయనతో ఉన్నారు కొంతమంది. రే వెళ్ళొద్దురా బ్రదర్, మునిగిపోతావురా. ఆయన నడవగలడరా, మనం నడవగలమంటరా? మనకు సముద్రం కోసం తెలుసు కదా, మధ్యలో ఉన్న మనం మునిగిపోతావురా అంటే పేతురు అన్ని ప్రక్కన పెట్టి యేసుని చేరుకోవడానికి అడుగులు 2 ముందుకు వేసి దోణిలో నుంచి దిగి నీటి మీద నడవడం ప్రారంభించాడు. యేసయ్య వరకు చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ దోణి ఎక్కావో ఆ దోణి దిగాలి, ఏ గుర్రం ఎక్కావో ఆ గుర్రం దిగాలి, ఏ గాడిద ఎక్కావో అది దిగాలి, మెట్టు దిగాలి, పట్టు విడవాలి. ప్రెస్టేజులకు పోకూడదు, ఆమేన్. ఆట విడిపులకు పోకూడదు, వాగ్వాదాలు ఉండకూడదు, డిబేట్స్ ఉండకూడదు, డీవియేషన్స్ ఉండకూడదు, వ్యత్యాసం ఉండకూడదు. కలిసి పని చేయాలి, ప్రభువు కొరకు జీవించాలి. దేవుడి రాజ్య నిర్మాణములో తగ్గించుకునేవారు దేవునికి కావాలి, లోబడేవారు దేవునికి కావాలి. భారతదేశంలో దేవుడు ఉజ్జీవాన్ని రగిలించాలి అంటే ఈ దేశంలో దేవునికి ఒక లోబడే సాధనం ప్రభువు కావాలి. ఎంతవరకు? మరణం వరకు యేసు తగ్గించు, సిలువలో మరణించేంత వరకు యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు అని పిలుపుపత్రికలో రాయబడింది. రాత్రి మనల్ని మనం తగ్గించుకుందాం. ఎంతవరకు? మన ఆఖరి శ్వాస వరకు తగ్గించుకుందాం. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం వచనం 8 అండి. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయంలో వచనం 8, 2:8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు, మట్టిలో నుండి పైకెత్తువాడు, లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉంది దరిద్రులు, ఏమందమ్మా అక్కడ? తర్వాత
పెంట కుప్పల మీద ఉన్నోళ్ళు, తర్వాత లేమిలో ఉన్నోళ్ళు, ఆమేన్, అలాంటి వారిని, హీనులను, దీనులను, కిందున్నోళ్ళని, పనికిరాని వారిని, త్రోసివేయబడిన వారిని, సమాజంలో ద్వేషించబడిన వారిని నా ప్రభువట అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు. ఈ రాత్రి తగ్గింపు మనకు కావాలి, దీనులుగా మనం ఉండాలి. ఎంత మనం లోపరుచుకొని తగ్గించుకుంటామో అంతగా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన కార్యాలు జరగాలి అంటే, మన జీవితాల్లో దేవుని అభిషేకం రావాలి అంటే, ఆమేన్, మనం మీదకు లేవాలి అంటే, రథములతో గుర్రాలతో పరిగెత్తాలి అంటే, అధికారులతో కూర్చోవాలి అంటే, నువ్వు పెంట మీదే ఉండొచ్చు, నువ్వు లేమిలోనే ఉండొచ్చు, నువ్వు దరిద్రుడివే కావచ్చు, కానీ నీకు రొట్టె కావాలి అన్నా, చేప కావాలన్నా, తృప్తి కావాలన్నా, ఆశ్చర్య కార్యం కావాలన్నా, ఈ రాత్రి నీవు నేల మీదకు దిగువాడవు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేల మీద దిగాలి, అప్పుడే ఆశ్చర్యమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనులను పైకి లేవనెత్తువాడవు, బీదలను కరుణించు యేసువు నీవు. దీనులను నిల్చు వాడవు, బీదలను నెత్తువాడవు. దీనులను పైకి లేవ, సభలా పెట్టు, జోరు గది, ఓకే. బీదలను కరుణించు నీ ప్రేమ స్నాలలో, మహామహిమతో కూర్చున్నట్టు, మహామహిమతో కూర్చున్నట్టు, ఆమేన్. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే మా దేవుడవేసయ్యా. నీ వంటి వారు ఎవరు లోకంలో యేసయ్యా, నీవే మా దేవుడవేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే మా దేవుడవేసయ్యా. వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే మా దేవుడవేసయ్యా. ఆమేన్. మరణము నుండి నా ప్రాణము కన్నీళ్లు విడువకుండా నా కన్నులను, మరణము నుండి నా ప్రాణము కన్నీరు విడువకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను, జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా, రక్షించువాడవు నీవే యేసయ్యా. నీ వంటి వారు ఎవరు లోకంలో యేసయ్యా, నీవే దేవుడవేసయ్యా. నీ వంటి వారు ఎవరు లోకంలో యేసయ్యా, నీవే మా దేవుడవేసయ్యా. హల్లెలూయా. దేని ప్రజలారా, ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన రొట్టె మనకు ఇవ్వాలి, చేప మనకి ఇవ్వాలి, తృప్తి మనకి ఇవ్వాలి అంటే మనము నేల మీదకు దిగువారం కావాలి. మళ్ళీ మనం తగ్గించుకోవాలి, మళ్ళీ మనం లోపరుచుకోవాలి, మళ్ళీ మనం సముదాయించుకొని అణచబడాలి. అప్పుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. రెండవదిగా ఆయన రొట్టె మనకి ఇవ్వాలి అంటే, చేప మనకి ఇవ్వాలంటే మార్కు సువార్త 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6 అధ్యాయం వచనం 38 అండి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో వచనం 38. పర్లేదు.
ఆ, చదవండి. ఆ, అందుకు యేసు ప్రభువారు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని ఆ, వారితో చెప్పాడు. వారు చూచారు. ఆ, 5 రొట్టెలు 2 చేపలను ఉన్నవని. ఆ, ఆ, వద్దండి. ఆపేయండి ఒకసారి. హల్లెలూయా. శ్రద్ధగా వినండి. మరి కొద్దిసేపు నేను ఉంటాను. శ్రద్ధగా దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. పిల్లరా, మొట్టమొదటిగా మనందరము కూడా నేల మీదకు దిగి రావాలి. నేల మీద మనం ఉండి సాత్వికులమై ప్రభువు మాట వినాలి. రెండవదిగా ప్రభు వాళ్ళందరూ అంటున్నాడు, అందరికీ రొట్టెలు ఇచ్చే ముందట, చేపలు ఇచ్చే ముందట ఆ 1000 మంది ప్రజలనైనా పంక్తులుగా కూర్చోమన్నాడు. ఎలాట? 50 మంది 100 మంది పంక్తులుగా కూర్చోమని చెప్పాడు. ఈ రోజున దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం దీనులం కావాలి. 2, దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం క్రమశిక్షణ కలిగి జీవించే వారం కావాలి. ఆత్మీయ క్రమం మనకు ఉండాలి. ఆత్మీయ క్రమశిక్షణ మనం కలిగిన వారం జీవించాలి. సంఘాలలో ఈ రోజున క్రమశిక్షణ కొద్దివైపోయింది. ఒక మిలిటరీకి వెళ్తే, డ్రిల్కి వెళ్తే, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇన్సర్ట్ చేసుకోవాలి, టై కట్టుకోవాలి, కాలు దగ్గర పెట్టుకోవాలి, మాట్లాడకూడదని. ఒక ఎస్పీ ఆఫీస్కి వెళ్తే సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదని బయట సెక్యూరిటీకి ఇచ్చేయాలి. ఒక ఫ్లైట్ ఎక్కితే చెక్ ఇన్ చేసే ముందు చేతుల పైకెత్తి వాళ్ళంతా చెక్ చేస్తే దానికి లోబడాలని, ఆ బౌండరీలో నిలబడాలని, పిలిస్తే రావాలని, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. లోకం దానిని పాటిస్తుంది. కానీ ఆత్మ సంబంధంగా బతికే మనం క్రమాన్ని లేకుండా క్రమాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ రాత్రి మనం క్రమబద్ధీకరించబడాలి. ఆత్మీయ క్రమశిక్షణ మనకు కావాలి. ఆత్మీయ క్రమాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రాతకాలమే లేవాలి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేయాలి. వేకువజాము ప్రార్థనలు అభ్యాసం చేయాలి. సువార్త ప్రకటించాలి. బైబిల్ని ధ్యానించాలి. దేవుని రాజ్య నిర్మాణంలో నీ వంతు పాత్ర పోషించాలి. నువ్వు చేతనంత వరకు ప్రభువు సేవకు ఇవ్వాలి. నువ్వు వెళ్ళాలి. వెళ్ళలేకపోతే వెళ్ళేవారు నువ్వు పంపించాలి. ఒక క్రమాన్ని మనము కలిగి బ్రతకాలి. క్రమశిక్షణ మనకు కావాలి. డిసిప్లైన్ మనకు ఉండాలి. అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ డిసిప్లైన్. మన దేవుడు క్రమానికి దేవుడు, అక్రమానికి దేవుడు కాడు. అంటాడు, అక్రమము చేయవారులారా నా ఎదుట నుండి మీరు బయటికి వెళ్ళిపోండి. దయ్యాలు వెళ్ళగొట్టొచ్చు, భాషలు మాట్లాడొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, సభలు పెట్టవచ్చు, మీరు బాగా డబ్బులు ఇచ్చే ఉండొచ్చు, కానీ మీరు నాకు తెలియదు, బయటకు పోండి. ఎందుకంటే మీలో అక్రమం ఉంది. పాపం కాదండి, అక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని, క్రమము లేకపోతే దోషమని. ఈ రాత్రి చాలాసార్లు మన చర్చిల్లో కూడా 10 గంటలకు ఆరాధన అంటే 11:30కు వస్తాం. 6 గంటలకు కూడిక అంటే 7:30కు వస్తాం. సభ 6కే స్టార్ట్ అవుతుంది అంటే 8కి వచ్చి కూర్చుంటాం. ఆశీర్వాద ప్రార్థనలో మరికొంతమంది కూర్చుంటారు. కొంతమంది తిన్నగా కూర్చోలేరు. కొంతమంది సరిగ్గా ఉండరు. తిరగడం, కూర్చోవడం, లేవడం, పిల్లలతో ఆడడం, నిద్రపోవడం, గోడకి చేరబడిపోవడం, ఇబ్బంది పడిపోతుంటారు. ఈ రాత్రి నువ్వు క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఇక్కడ ఉన్నవాడు మహాదేవుడు. ఆమేన్. ఉన్నవాడు ప్రసంగికుడు కాడు, సేవకుడే కాడు. ఇక్కడ ఉన్నవాడు, నీతో మాట్లాడుతున్నవాడు మహాదేవుడు. ఆ దేవుని సన్నిధానంలో మనం భయభక్తులు కలిగిన వారిగా క్రమాన్ని పాటించు, నియమాన్ని మనం జరిగించే వారం కావాలి. ఈ రాత్రి మనం పంక్తులుగా కూర్చోవాలి. వంకర టెంకరగా, నచ్చినట్లుగా, తోచినట్లుగా, ఒక ఆర్డర్ లేకుండా డిజార్డర్గా, తోచినట్లుగా ఉంటే జీవితాలు దీవించబడవు. ఒక క్రమాన్ని మనం పాటించే వారం కావాలి. ఆమేన్. హల్లెలూయా. రొట్టె తీసుకుంటున్నారు, ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నారు, బల్లారం సిద్ధపడుతున్నారు. అయ్యగారు ఒకవేళ తెల్ల బట్టలు వేసుకోమంటే అందరూ దాన్ని క్రమాన్ని పాటించాలి. ఆమేన్. తినకుండా రమ్మంటే అందరూ ఆ క్రమాన్ని పాటించాలి. ఉపవాసం ఉండి తీసుకోమంటే సిద్ధపడి దానిని పాటించాలి. ఆత్మీయ క్రమాన్ని అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఆత్మీయ క్రమాన్ని అభ్యాసం చేయాలి. మరి మనకు ఆ క్రమాలు ఉన్నాయా? మనం క్రమంగా ఉంటున్నామా అండి? బైబిల్ చెప్తుంది మనం ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన వారుగా జీవించాలి. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, సామెతల గ్రంథం
30వ అధ్యాయంలో వచనం 24. సామెతలు గ్రంథం 30వ అధ్యాయంలో 24 వచనం. భూమి మీద భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి. ఏమన్నా ఒక్కరే అయినా అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. ఎవరో ఒక్కరే చదవండి, ఒక్కరే చదవండి చాలు, పోటీ పడకన్నా. ఒక్కరేనండి. భూమి మీద చిన్నవి 4 ఉన్నవి, అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. ఒకటి, ఆ 4 ఏంటంటే మొట్టమొదటిగా చీమలు, వాటికి బలము లేదు, అయినా అది వేసవిలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఆమేన్. భూమి మీద 4 ఉన్నాయట మిక్కిలి జ్ఞానం కలిగినవి. అవి ఏమాత్రం బలము లేని జీవులట. అందులో ఒకటి చీమలట. ఈ చీమలట వర్షాకాలం రాకముందే, వర్షాకాలం కురవక ప్రారంభించబడే సమయాలు రాకముందే బయటకు చచ్చిపోయి కొట్టుకుపోతాయి. కాబట్టి అవన్నీ కూడా వేసవిలోనే ఆహారం సిద్ధపరచుకొని కొట్లలో కూర్చుకుంటాయట, ఆ వర్షాకాలంలో బయటికి రాకుండా. అంత జ్ఞానం కలిగిన వాడు. 2 చిన్న కుందేళ్ళు. ఆమేన్. ఒక్క నిమిషం. 2 చిన్న కుందేళ్ళు. ఒకటి చీమలు, 2 చిన్న కుందేళ్ళు. ఇవట పేటు సందుల్లో నివాసం ఉంటాయి. వేటగాడు వేటాడితే వేట దెబ్బకు దొరకకుండా, వేటగాడికి దొరికిపోకుండా, చిక్కబడకుండా చిన్న కుందేళ్ళట ఎక్కడుంటాయట? కనబడితే దొరికిపోతాయమండి. పేట సందుల్లో దాక్కుంటాయట, బండ సందుల్లో దాక్కుంటాయట, లోపలికి వెళ్ళి దాక్కుంటాయట, వేటగాడ దొరకకుండా. ఎంత జ్ఞానం అండి. ఒకటి చీమలు, 2 చిన్న కుందేళ్ళు, 3వదిగా మిడతలు. ఆమేన్. మిడతలకు రాజు లేడు, కానీ అవన్నీ పంక్తులుగా ఎగురుతాయి. హల్లెలూయా. మిడతలకు ఎవరు లేరు చెప్పండి? రాజు లేడు, ఎంపరర్ లేడు, కింగ్ లేడు, ప్రిన్స్ లేడు, కానీ అవి పంక్తులుగా, లైన్గా, ఒకదాని వెంబడి ఒకటి క్రమంగా ఎగురుకుంటూ గమ్యానికి చేరుకుంటాయి అని బైబిల్ మాట్లాడుతుంది. నేను చెప్తున్నాను. 1 చీమలండి, 2 చిన్న కుందేళ్ళు, 3 మిడతలు, 4 నేను చదువుతున్నాను. 4 బల్లిని చూడండి, దాన్ని చేతితో పట్టుకోగలం, కానీ రాజుల ఇంట్లో కూడా బల్లి వెళ్ళి ఉండగలదు. మనం రాజుల ఇంట్లోకి వెళ్ళలేం. అశోక్ గారి ఇల్లు ఉందనుకోండి వెళ్ళలేం, సత్యబాబు గారి ఇల్లు ఉందని వెళ్ళలేం. మనం పెద్ద పెద్ద ఇంట్లోకి ఉంటే ఇంట్లోకి వెళ్ళి మనం కూర్చొని అన్ని చూడలేం మనం. కానీ బల్లి అయితేనట మన చేతితో పట్టుకునే బల్లే, చిన్న బల్లే, గోడ మీద ప్రాకేదే, కానీ అది రాజుల ఇంట్లో కూడా ఉంటుంది అని రాస్తూ ఈ 4 జీవుల్ని ప్రస్తావించాడు. సంఘమా, యవన బిడ్డలారా, మీరు కూడా బల్లి కంటే శ్రేష్ఠులు, మిడతల కంటే శ్రేష్ఠులు, చీమల కంటే శ్రేష్ఠులు, చిన్న కుందేల కంటే శ్రేష్ఠులు. మీరు దేవుని స్వరూపంలో చేయబడిన వారు. వాటికే అంత క్రమశిక్షణ కలిగి పంక్తులుగా ఎగురుతూ ఉంటే నీకు క్రమశిక్షణ అవసరం లేదా? బైబిల్ రాయబడింది, బుద్ధి చెప్పే వాడి మీద పగబడతారట. ఆమోస్ గ్రంథంలో ఉంది, చదవద్దండి. బుద్ధి చెప్పే వాడి మీద గుమ్మాల్లో కూర్చొని పగబడతారట. ఎప్పుడు ఇలా చెబుతాడు ఏంటండి? ఖండిస్తారు, ప్రార్థన అంటారు, ఉపవాసం అంటారు, ఇమ్మంటారు, రమ్మంటారు. ఏంటండి బోధ? లక్కడైతేనో ఏమీ లేదు కదా అనుకుంటాం. ఈ రాత్రి మీకు క్రమశిక్షణ కావాలి. అందుకనే దైవజనుడు మిమ్మల్ని ఆర్డర్లో పెడతాడు. క్రమం లేకపోతే మిమ్మల్ని కొన్నిసార్లు వాక్యంతో హెచ్చరిస్తాడు. ఎందుకంటే మీరు క్రమంగా ఉంటేనే ఇచ్చేవాడు వచ్చి నీకు రొట్టె ఇవ్వబోతున్నాడు, నీకు చేపని ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. ఇచ్చేవాడు ఇవ్వాలి అంటే నువ్వు నేల మీదకు రావాలి. 2 నువ్వు క్రమం కలిగి బ్రతకాలి, పంక్తులుగా కూర్చోవాలి, క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఒక ఆర్డర్లో మనం ఉండాలి, డిజార్డర్ మనలో పోవాలి. ఏది ఏమైనా మనం ఏక సంతాగ్రాహులం కావాలి. గురిని మాత్రమే మనం చూడాలి, మన కాన్సన్ట్రేషన్ పోకూడదు ప్రియులారా. హల్లెలూయా. కాన్సన్ట్రేషన్ పోకూడదు, మనం ఒక ఆర్డర్లో వెళ్ళాలి. 2వదిగా క్రమశిక్షణ కలిగి ఉంటేనే యేసయ్య మనకు అన్నీ ఇవ్వబోతున్నాడు. అలా మనం ముందుకు వెళ్దాం. 3వదిగా మార్కు సువార్త 6వ అధ్యాయములో 41వ వచనం అండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. 5 రొట్టెలను 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనుల పైకెత్తి ఆశీర్వదించి రొట్టెలను విరిచి
వారికి వడ్డించడానికి శిష్యులకు ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రజలారా, యేసు ప్రభువారు నీకు ఏదైనా ఇవ్వాలి అంటే నీవు తగ్గించుకునేవాడువు కావాలి. 2, క్రమశిక్షణ కలిగి పంక్తులుగా కూర్చోవాలి. 3వదిగా వాళ్ళందరినీ 50 మంది చొప్పున 100 మంది చొప్పున ఆ పచ్చిక చోట్ల ఆ నేల మీద ఆకలితో మలమల మాడిపోతున్నారు. 3 రోజులు అనలేదు వారికి, 3 రోజులు అందరినీ కూర్చోబెడితే 1000 మంది ప్రజలు ఎక్కడ నుండి రోడ్డు వరకు ఉన్నారు. ఆమేన్. 50 మంది 100 మంది, 50 మంది 100 మంది కూర్చున్నారు. కూర్చుంటే యేసయ్య రొట్టెలను స్తుతించి ప్రార్థించి దీవించి, యేసయ్య రొట్టెలు ఇచ్చేయలేదు. యేసయ్య ఆకలితో ఉన్నావు, రూబేన్ రానాయన, ఇప్పుడు చిన్నపిల్లోడు రారా తాతగారని యేసయ్య ఇవ్వలేదు. తన శిష్యుల చేతికి ఇచ్చి పంచమన్నాడు. అవును, దేవుడు నీకు ఏది చేయాలి అన్నా తన సేవకుడి ద్వారా నీకు చేయబోతున్నాడు. తన సేవకుడికి ఇచ్చి తద్వారా అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చేసే ముందు నేరుగా నీకేమీ దేవుడు చేయడు. ఆయన సర్వకార్యాలు చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు తన స్థానంలో తన సేవకుడిని పెట్టాడు, రాయబారిని పెట్టాడు, చేతపనివాడిని పెట్టాడు. ఆ సేవకుడే నీకు పంచువాడు, ఆ సేవకుడే నీ చెంతకు వచ్చేవాడు, ఆ సేవకుడే నిన్ను ధైర్యపరచువాడు, ఆ సేవకుడే పూట కోళ్ళ వారి ఇంట్లో నీకు అన్నం పెట్టువాడు, నువ్వు బయటకు పోకుండా కాపాడేవాడు. చాలామంది దేవుడు నాకు ఇస్తాడులేండి, దేవుడికి నాకు తిన్నగా నేరుగా సంబంధం ఉంది, గత రాత్రి వచ్చాడు, ఉదయం వచ్చాడు, మధ్యాహ్నం కలుసుకున్నాం, దేవుడికి తెలిసిన నా సంగతి, నాతో అందో లేదు దేవుడు తెలుసు. ఈ కబుర్లన్నీ మనం మానేద్దాం. ఈ పాత మాటలు, పనికిరాని మాటలు మానేద్దాం. వాక్యాన్ని మీరి ద్రోహం చేయొద్దు. దేవుడు బైబిల్ రాయబడి తిమోతి పత్రికలో తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమియూ చేయనేరడు. ఒక నేచర్ ఉంది దేవుడికి. ఆ నేచర్ ఏంటంటే ఆయన ఏది చేయాలి అన్నా తన సేవకునికి ఇచ్చే అద్భుతాన్ని చేస్తాడు, పనివారికి ఇచ్చే ఆశ్చర్యం చేస్తాడు. ఈ సంఘంలో కూర్చున్న నీకు ఏది కావాలి అన్నా నువ్వు ప్రార్థించు, ఇచ్చేవాడు ఆయనే, కానీ పంచిపెట్టేవాడు మాత్రం సేవకుడు. ఆమేన్. మధ్యవర్తి సేవకుడు, దేవుని సేవలో కష్టపడే మీ నాయకుడు దేవుని చేతిలో నుంచి పొందుకుని దాన్ని మీకు అందిస్తాడు, మీ కష్టకాలంలో మీకు అందిస్తాడు. దేవుడిని మొర్ర వింటున్నాడు. 3వదిగా పిల్లరా, మనం ప్రభు దగ్గర పొందుకోవాలి అంటే 1 మనం సాత్వికులం కావాలి, 2 క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. 3వదిగా 50 మంది 100 మంది చొప్పున కూర్చోబెడితే ఒక 25,000 మంది వేసుకోండి. ఇక్కడ నుండి రోడ్డుకు ఉన్నారండి. ఇప్పుడు ఎక్కడ కూర్చున్న వాడికి పంచిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? పంచిన వాళ్ళు ఎంతమంది అమ్మా? పంచిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. 12 మంది వాలంటీర్లే పంచితే ఎంతమంది పంచుతారు? ఇక్కడ నీకు రొట్టి చేపిస్తూ ఉంటే అక్కడ ఉన్నాడు ఆకలితో ఉండిపోయాడు, అక్కడ చివరిన కూర్చుంటే ఆకలితో ఉన్నాడు. అందరినీ పంచుకొని ఒక లైన్లో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న తినేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి అన్నం దొరకలేదు, రొట్టె దొరకలేదు, ఆకలితో ఉన్నారు. ఇప్పుడు దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీ వంతు వచ్చేంత వరకు నువ్వు ఓపిక కలిగి బ్రతకాలి. 1 నేల మీద ఉండాలి, 2 క్రమంగా ఉండాలి, 3 సహించువాడవు కావాలి. ఆయన ఈరోజు ఇస్తాడో, రేపిస్తాడో, లేకపోతే తెల్లవారిస్తాడో, మరుక్షణం ఇస్తాడో, సంవత్సరం పడుతుందో, ఏడాది పడుతుందో, లేక అబ్రహాంలాగా 25 ఏళ్ళు పడుతుందో, నువ్వు ఓర్చుకునేవాడు కావాలి. మోషేలా 40 ఏళ్ళు పడుతుందో నువ్వు ఓర్చుకోవాలి. యేసులా 18 ఏళ్ళు పడుతుందో నువ్వు ఓర్చుకోవాలి. తొందర పడిపోతే అద్భుతాలు జరిగిపోతాయా? రేపే కావాలంటే ఆయన ఇచ్చేస్తాడా? దేవుని సినిమా, కథ, సీరియల్, లోకమా ఏంటండి? దేవుడు ఇస్సాకును క్రమక్రమంగా దీవించాడు, ఒక స్టెప్ బై స్టెప్ ప్రభువు దీవించాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఏదైనా చేయాలి అంటే 3వదిగా నీవు ఓపిక కలిగిన వాడువు కావాలి, నువ్వు సహించువాడువు కావాలి. అమ్మో ఆకలేస్తుంది, నా కడుపు కాలిపోతుంది, నాకే రొట్టెలు వద్దు అని అక్కడ నేల మీద పడిపోయి నువ్వేం పంచావులే, నువ్వేం ఇచ్చావాలని తిరగబడలేదు, దూషించలేదు. ఈ రొట్టెలు మాకు వద్దు బాబోయ్ అని నెత్తి కొట్టుకోలేదు. రొట్టె తన చెంతకు వచ్చేంత వరకు చిట్ట చివరున్న వారు కూడా ఓపికతో ఆశ కలిగి చూస్తున్నారు. ఆమేన్. ఈ రాత్రి చూద్దాం, నీకు ఇచ్చేంత వరకు చూద్దాం. ఆమేన్. నీ వంతు వచ్చేంత వరకు చూద్దాం, ప్రభు కటాక్షించే వరకు చూద్దాం. హల్లెలూయా. యజమానుడు తట్టు దాసుడు కన్నులెత్తునట్లు ఆయన కృప పొందేంత వరకు తలుపు తడుదునే ఉందాం, తలుపు కొడుదునే ఉందాం, రొట్టె కావాలి అడుగుతూనే ఉందాం. అప్పుడు ఆయన లేచి తప్పకుండా సిగ్గుమాలి
మాట మాటకి అడిగి సహిస్తే ఆయనే లేచి వస్తాడు, నీకు తప్పకుండా రొట్టి ఇచ్చి నీ ఆకలి తీర్చబోతున్నాడు. ఓపిక లేదండి ఈ రోజున, సహనం లేదు. ఒక మాట అమ్మ నాన్న అంటే పడరు, టీచర్ అంటే పడరు, పాస్టర్ గారు అంటే పడరు, పెద్దోళ్ళు అంటే పడరు. ఏం గౌరవం లేని జీవితం అండి. బైబిల్లో తోలు తీసేశారు పట్టుకొని, నారలు చేశారు. బైబిల్ తిప్పి తిప్పి దేవుడు కొట్టి కొట్టి నలిపేశాడు ఒక్కొక్కరిని. అయినా వారు సహించారు. కాళ్ళకు జోడు లేకుండా దావీదుని దేవుడు పరిగెత్తించాడు ఒలివ చెట్లలో నుంచి. కాళ్ళకు జోడు లేకుండా ముసుగు ఆడదానిలా పరిగెత్తాడు. ఇంత మహాబలాఢ్యుడు ఆయన విసుకుపోలేదు, సహించాడు. యేసు ముఖం మీద ఉమ్మ వేశారు, యేసు సహించాడు. అందుకే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అన్ని నామాల కన్నా పైనామంగా హెచ్చరించబడ్డాడు. ఈ రాత్రి అద్భుతాలు జరగాలని ఆశ ఉంటుంది, కానీ మనం సహించమండి. ఎందుకు పడతాను, నాలో తప్పు ఉందా, నేనేమైనా నేను పొరపాటు చేశానా? బైబిల్ రాయబడింది, నీతిమంతులను కొట్టి నాకు తైలాభిషేకం, వారు గద్దిస్తే నాకు ఉపకారం, అట్టి అభిషేకాన్ని నేను త్రోసి వేయకుందునుగాక. నన్ను కొట్టాలి, నన్ను సర్ది చెప్పాలి, నాకు బుద్ధి చెప్పాలి, నన్ను హెచ్చరించాలి, నన్ను నడిపించాలి, నాకు క్రమం కావాలి అని సహించే భక్తుల సమాజం ప్రభు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి ఇచ్చాడండి, వాడు జూనియర్ కదా, ఈమెకి ఇచ్చేశారు, మొన్నే వచ్చింది. ఆయన ఏమివ్వడు కదా, నేను ఎంత రైట్ హ్యాండ్ని, నాకు చెప్పరం దోసేశారు, నాకు వస్తుందో రాదో కాదు. దేవుడు అందరికీ ఇవ్వబోతున్నాడు. కూర్చున్న నీకు 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 పేదవాడవైనా, దరిద్రుడవైనా, లేమిలో ఉన్న, పెంట మీద ఉన్న, నువ్వు ఎవరివైనా రాత్రిని నీ వంతును దేవుడు రాబోతున్నాడు. నీ వంతు వస్తుంది, వేచి ఉందాం. వంతు వస్తుంది, వంతు రాకుండా. నేను చాలా బాధలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను, కష్టాలు పడ్డాను, అవమానం పడ్డాను, నిందలు పడ్డాను. 3 నెలలు చీకటి ఇంట్లో ఉన్నాం. కరెంటు బిల్లు 70 రూపాయలు కట్టలేక, మా ఇంటి కరెంటు బిల్లు 10,000 పైన వస్తుంది ప్రతిరోజు, ప్రతి నెల. మా ఇంటిది 10,000 వస్తుంది, మా ఇంటిది. ఇంకా మళ్ళీ వేరే ఇల్లు ఉంది, అక్కడ కడుతున్న ఇంటిది దానికి వస్తుంది. చర్చికి 3,000 పైన వస్తుంది. ఇప్పుడు కరెంటు బిల్లులు మాకు 15,000 పైన అయిపోతాయి. ఒకప్పుడు 70 రూపాయలే కరెంటు బిల్లు. 3 మాసాలు చీకట్లో ఉండి పిల్లలకు ఫీజు కట్టలేక బాసీ స్కూల్లో పిల్లలు చదివితే పిల్లల్ని మానిపించేసి 2 ఇయర్స్ ఇబ్బందులు పడి, తినడానికి తిండి లేక అవస్థలు పడి, పస్తులు పడి, సైకిళ్ళు అమ్మేసి, బండి అమ్మేసి, న్యూస్ పేపర్స్ అమ్మేసి, చేతుకున్న వాచి అమ్మేసి, ఉన్న తెల్ల కారు అమ్మేసి, ఉన్నటువంటి ఇంట్లో వస్తువులు అమ్మేసి, కుర్చీలు అమ్మేసి, మీటింగులు పెట్టి, సభలు పెడితే పిచ్చోడు అన్నారు. అందరూ కూడా విర్రోడు అన్నారు. ఏంటి పిచ్చితనం అన్నారు. దేవుడు చేయమన్నాడు ఇలాంటి పనులు అన్నారు. వీడి మంచి పని అయింది అన్నారు. తినడానికి తిండి లేక అవస్థలు పడి, ఒక రోజు తింటే 3 అన్నం ఉండేది కాదు. మేడ మీద కూర్చొని ఏడ్చేవాడు అద్దె ఇంట్లో ఉండి. ఈరోజు దేవుడు కష్టాలు కడగంలో చూశాడు. సహించిన సహనాన్ని దేవుడు పరీక్షించి మా జీవితాలు మేము దేనిని పోగొట్టుకుని దేవుడు దాన్ని మరలా తిరిగి అద్భుతంగా అనుగ్రహించి మా ఆకలి తీర్చి మాకు రొట్టె చేప తృప్తిగా ఇస్తూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి సహించువారు కావాలి, ఓర్చుకునేవారు కావాలి. ఏది ఏమైనా మనకు ఓర్పు కావాలి. చూడండి, హెబ్రీ పత్రికలో తొందరగా 12వ అధ్యాయం అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో వచనం 2 అండి. హెబ్రీ 12 వచనం 2. మనము కూడా బాబు చదవద్దా బాబు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ఎవరు చదవద్దండి, ఒక్కరే విడిచిపెట్టి కర్తయు చూస్తూ ఓపికతో పరిగెడదాం. యేసు ప్రభు వారు తన ముందు ఉన్న ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్య పెట్టి యేసు దేవుడు సిలువను సహించినాడు. ఆమేన్. తన ముందు ఉన్న ఆనందము కొరకు యేసు సిలువను సహించాడు. ఈ రాత్రి సిలువను సహిస్తామా? సిలువను మెడలో వేసుకోవడం కాదు, సిలువను భుజాల మీద మోసేవారు కావాలి. సిలువను టాటోలుగా, సిలువను పచ్చబొట్లుగా చేతుల మీద జబ్బల మీద వేసుకోవడం కాదు, సిలువను మోసేవారు కావాలి. శ్రమల మార్గంలో యేసును మోసేవారు కావాలి. భారతదేశంలో దైవ జనాంగాన్ని ప్రభువు కొరకు తిప్పేవారు దేవుని కావాలి. వాక్యం మాట్లాడుతుంది,
తన ముందు ఉన్న ఆనందము కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు, సిలువను సహించాడు. ఎందుకు? ఈ పరుగు పందెములో గురి యొద్దకి పరిగెత్తి బహుమానం పొందాలని మనం ఓపికతో పరిగెత్తాలి. ఓపిక ఉందా అండి? ఓపిక ఉందా? ఉందా అండి? ఉందా ఓపిక? ఎక్కువసేపు చెబితే వాచీలు చూస్తాం, రాత్రంతా ఉంచేస్తే ఓపిక పోతుంది, మోకాల మీద నిల్చోబెట్టేస్తే అరగంట అయితే ఉంటాం, గంట అయితే బాధపడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాం. ఓపిక లేదు. ఒకటి, మనం దీనులం కావాలి. 2, క్రమశిక్షణతో బ్రతకాలి. 3, మనందరి జీవితాల్లో ఓపిక కావాలి, సహించే నైజం కావాలి. అప్పుడే రొట్టెని ముందుకు రాబోతుంది, చేపని ముందుకు రాబోతుంది. నీవు కోరుకున్నది నా దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆఖరి మాట చూడండి ఒకసారి. మార్కు సువార్తలో 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయంలో 44 అండి. 44. అమ్మ ఒక్కరేనమ్మా చెప్తున్నాను కదా అమ్మా, ఆగండి, ఒక్క చదవండి, ఎవరో ఒక చదవండి బాబు. ఆ రొట్టెలు తిన్నవారు 5,000 మంది పురుషులు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వినండి వినండి వినండి, అయిపోయింది అక్కడ. మరి చూడకండి, చూడండి, తెల్లబైగెత్తండి ఒకసారి, తెల్లబైగెత్తండి అమ్మ ఒకసారి. 5,000 మందికి యేసయ్య రొట్టెలు పంచాడు. వారు పురుషులు, ఇంకా ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సమాజం ఉంది. 1,000 మంది తిన్నారు, తృప్తిగా తిన్నారు. ఆమేన్. తినేసాక యేసయ్య, అరే అయిపోయింది కదా, నాతో వచ్చేయండి, లేకపోతే చెట్ల దగ్గర పడుకోండి, కొండల మీద పడుకోండి, తిరుక్కుంటూ నెమ్మది నెమ్మదిగా షికారులు చేయండి అని చెప్పాడు ఆయన. లేదు, ఏం చెప్పాడంటే, వాళ్ళు తినేసాక తృప్తి పొందాక ఆయన వారిని తమ గృహాలకు, తమ ఊర్లకు తిరిగి ఆయన పంపించి, మీ ఇంట్లోకి వెళ్ళండి అని వారికి చెప్పి వారిని ఆయన అందరిని అక్కడి నుంచి పంపించాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఇవ్వాలి అంటే, ఒకటి చెప్పాలి, మనము దీనులం కావాలి, తగ్గించుకోవాలి. 2, క్రమశిక్షణ కలిగి ఉండాలి. 3, సహించే వరం కావాలి. 4, మనము తిరిగి మన పరిచర్యలోనికి రావాలి, తిరిగి సంఘంలోనికి రావాలి, తిరిగి ఆత్మీయతలోనికి రావాలి. మనం ఎక్కడ ఉన్నాం అక్కడ ఆగిపోకుండా తిరిగి మనం మరల మన గృహాలకు రావాలి. ఆ గృహమే సార్వత్రిక సంఘం, ఆ ఇల్లే దేవుని సంఘం. మనం బయట మీటింగ్స్కి వెళ్తాం, వాక్యం వింటాం, సభలకు వెళ్తాం, అన్ని చూస్తాం, చూసి కొత్త స్నేహాలు, ఫోన్ నెంబర్లు, మాట్లాడుకోవడాలు ఏవో చేస్తూ ఉంటాం. అలా చెదిరిపోతూ ఉంటాం. ప్రభు అద్భుతాన్ని చేసి వారికి చేప రొట్టెనిచ్చి తృప్తిపరిచి అంటాడు, మీరు మీ ఇంట్లోకే వెళ్ళండి. ఆమేన్. మీరు అడ్రస్ మారిపోకండి, మీ ఇంట్లోకి వెళ్ళండి. ఈ రోజున గంట్యాడ్లో ఉన్న వారులారా, మీరు మీ సంఘానికి రావాలి, మీరు మీ సంఘములో ఉండాలి. అద్భుతాన్ని పొందుకొని మీరు మిస్ అయిపోకూడదు, ఆశ్చర్యాన్ని అనుభవించి మీరు త్రోవ తప్పిపోకూడదు. మీరు ఎన్ని మేలు పొందుకున్నా మరలా తిరిగి మీరు ఈ గృహానికి రావాలి, గృహములో కూర్చోవాలి, గృహములో ఆరాధించాలి, గృహములో ప్రభువుని సన్నతించాలి. మీరు మీ గృహాలను విడిచి బయట తిరగకూడదు. హల్లెలూయా. అక్కడ ఉంటే ఆయన కాపుదల. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఇప్పుడు నీ కాపుదల కావాలంటే ఏం చేయాలి? నీవు నీ గృహంలోనికి రావాలి. ఇప్పుడు సంఘమే నీకు కాపుదల. యేసు వచ్చాడు, రక్తం కాచాడు, నిన్ను కాపాడినాడు. ఆయన ఒక స్వాస్థ్యముగా సమాజానికి ఇచ్చాడు. ఆయన వచ్చే వరకు నీవు సమాజములో ఉండువాడవు కావాలి. ఒకవేళ ఈ రాత్రి నీవు సంఘములో ఉండకుండా తిరుగుతూ ఉంటే, చర్చికి రాకుండా దూరం అయిపోతే, ఆత్మీయంగా నువ్వు ఆరిపోయేవాడికి ఉంటే, మరలా నువ్వు తిరిగి వచ్చి రాత్రిగా ఈ రాత్రి మార్చబడాలి. చూడండి ఒకసారి, ఒక్క చదవండి, పోటీ పడకండి, ఒక్క చదవండి చాలు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనమండి. ఇర్మియా గ్రంథం 4:1. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు గాని తిరిగి రావాలి అని కోరుకుంటే నా యొద్దకే నీవు రావలను, ఇటువాడు తిరగడం మానేయాలి. హల్లెలూయా. చాలండి, నీవు ఇటువాడు తిరగడం మానే. నీలో 2 తలంపులు ఉన్నాయి, విమనస్సు ఉంది, మానే.
ఏం చేయాలి? నీవు రానుద్దేశించిన ఎడల నీవు తిరిగి నా యొద్దకే రావాలి. హల్లెలూయా. నా చెంతకే రావాలి. ఈ రాత్రి ఆయన గృహం నీ కొరకు దాచబడింది. తలుపులు తెరవబడే ఉన్నాయి. నువ్వు లోపలికి రావచ్చు. నవాహు వాడు తెరవబడే ఉంది, లోపలికి రావచ్చు. తలుపులు వేసేసాడో ఇక నువ్వు లోపలికి రాలేవు. కృపాకాలం ఉంటుండగానే ఇంకా లోపలికి రాని వారిని మీరు వెళ్ళి పిలిచి ఈ సంఘంలో సభ్యులుగా చేర్చండి. ఇది సంఘమే కాదు, ఇది ఆదరణ కేంద్రం, ఇది బెతెస్దా కోనేరు. అనేకులు మీరు తోడుకొని రావాలి, అనేకులు నడిపించేవారు మీరు కావాలి. మందిరం నిండిపోవాలి, సరిహద్దులు విశాలపరచబడాలి. మీరు ఎక్కడ తప్పిపోకుండా తిరిగి మీరు మీ సంఘాలలో ప్రభుని ఆరాధించేవారుగా ఉండాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. లోకాసు వార్తలో 15వ అధ్యాయం చదవద్దండి. 15వ అధ్యాయంలో 2 కొడుకులు ఉన్నారు తండ్రికి. పెద్దోడు ఇంట్లో ఉండేవాడు, చిన్నోడేమో నాన్నని ఆస్తి అడిగేసి వాటాలు వేసుకొని, చిన్నోడేమో దుర్వ్యాపారాలకు లోనైపోయి రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరికి ఆయన చిన్నవాడు దూరదేశం వెళ్ళిపోయి డబ్బంతా తగలబెట్టేశాడు. రిక్తుడైపోయాడు. స్నేహితులు దూరం అయిపోయారు. ఆకలేస్తే పందులు తినే పొట్టు తిందామని పందులతో వెళ్ళాడు. ఆ పొట్టు కూడా వారికి ఇవ్వలేదు. చాలండి బాబు ఉండమ్మా. పందులు తినే పొట్టు కూడా తిందాం అనుకున్నాడు, అది కూడా దొరకలేదు. ఆమేన్. హల్లెలూయా. దొరకలేదు. ఎట్టకేలకు బాధపడి, ఏంటి పందులు మేపడానికి వెళ్తున్నాను, పనికి జాయిన్ అయ్యాను, బట్టలు చినిగిపోయినాయి, హృదయం అంతా బద్దలైపోయింది, చేతిలో చిల్లిగా అవ్వలేదు, ఇప్పుడు కనీసం తిందామంటే పందులు తినే పొట్టు కూడా నాకు దొరకలేదు, ఏం చేద్దామని చెప్పేసి నాన్న గుర్తుకొచ్చాడు. తండ్రి ఇంటిలో ఎంత అనుభవాలు ఉన్నాయో, పని వాళ్ళు ఉన్నారో, సమృద్ధి ఉంది గుర్తుకొచ్చి వెళ్ళి ఆదాయపడతానని చెప్పేసి తిరిగి మరలా మా నాన్న కాలు పట్టుకుందామని చెప్పేసి పశ్చాత్తాపంతో బుద్ధి వచ్చినప్పుడు వెంటనే తిరిగి నాన్న ఇంటి బయలుదేరి వస్తూ ఉంటే నాన్న కొడతాడేమో, రావద్దు అంటాడేమో, ఎందుకు వచ్చావు అంటాడేమో అని భయపడుతూ ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే ఇక తండ్రి ఇంటికి దగ్గరికి వెళ్ళకముందే తండ్రి కొడుకును చూచి పరిగెత్తుకుని తండ్రే వచ్చి కొడుకును ముద్దు పెట్టుకుని కౌగులించి హక్కును చేర్చుకొని ఆ రోజున గొప్ప విందు చేయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఎక్కడ ఉండిపోయావో నువ్వు తిరిగి రావాలి. యేసు యొద్దకే రావాలి. గృహంలోనికి రావాలి. నిన్ను కాపాడే గృహం, నీ ఆకలి తీర్చే గృహం, నీ కొరకు ప్రార్థించే గృహం, అదే సార్వత్రిక సంఘం. ఆ సంఘాన్ని నువ్వు కోల్పోకుండా, అనుభవాలను పోగొట్టుకోకుండా ఈ రాత్రి నువ్వు తిరిగి వచ్చేవాడవైతే, తిరిగి రాగలిగితే నా దేవుడు నీ బ్రతుకులో అద్భుతం చేయబోతున్నాడు. బైబిల్ రాయబడింది, వారు దీనులై జీవించారు, వారు క్రమముగా జీవించారు, వారు సహిస్తూ జీవించారు, వారు తిరిగి గృహాలకు వెళ్ళగలిగారు. అందుకనే వారికి రొట్టె దొరికింది, చేప దొరికింది, ఆరోగ్యం దొరికింది, తృప్తి దొరికింది. సంతోషభరితులుగా వారు దేవుడికి దగ్గరయ్యారు. ఈ రాత్రి వేసారిపోయి వచ్చావా, విసుగుపోయి వచ్చావా, ఓడిపోయి వచ్చావా? నా దేవుడిని బ్రతుకులో నూతన కార్యం చేద్దామనుకుంటున్నాడు. అందరూ దయతో మోకరించండి, కళ్ళు మూసుకోండి. అందరూ దయతో మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఒక అద్భుతమైన కార్యం నా ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. తన కృపను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రభువా కృపనివ్వండి దేవా అని ఆకాశమందున దేవుణ్ణి లేకుంటే ఆకాశమందున దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం పిల్లారా. ఆయన సహాయకుడు. నీ ఆకలి తీరాలి అంటే ముందు వాక్యం వినాలి. యేసు బోధన వాలకించేవాడవు కావాలి. బోధ లేకుండా నీ బాధ తీరదు. బోధ కావాలి. అపోస్తుల బోధ కావాలి. ఉపదేశం కావాలి. సత్యవాక్య సందర్శనం కావాలి.
ఆకలితో వచ్చావా? అవసరంతో వచ్చావా? కొదువులతో వచ్చావా? కోరికలు తీరక వచ్చావా? బ్రతుకులో ఓడిపోయి నిస్సారంగా వచ్చి మూడులా మార్చబడి ముద్దులా మిగిలిపోయి మారాగా చేదుగా కూర్చున్నావా? మోకరించావా బిడ్డ? నిన్ను మాధుర్యంగా నా దేవుడు చేయాలి ఏంటి? నీ మారా జీవితం మధురముగా మార్చబడాలి అంటే విప్లవాత్మకమైన మార్పులు కలగాలి అంటే తిరుగులేని ఉద్యమం అనుగ్రహించబడాలి అంటే 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశ ప్రజల ఆత్మీయ ఆకలి తీర్చబడాలి అంటే నేల మీద మనం కూర్చోవాలి, తగ్గించుకునే వారం కావాలి. ఓ సౌలా, ఏ గుర్రం ఎక్కావో? ఓ పేతురు, ఏ దోణి ఎక్కావో? ఏ గాడిదని ఎక్కావో? కిందకు దిగు. నిన్ను నువ్వు తగ్గించుకో. పెంట కుప్పల మీద నుండి ఆయన దీనులను పైకెత్తే దేవుడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు ఆయన. నీ బ్రతుకులు అద్భుతాన్ని చేసే దేవుడు ఆయన. సాత్వికత మనకు కావాలి, లోబడే నైజం మనకు కావాలి. మనం తగ్గించుకోవాలి. శిలువ మరణం పొందేంత వరకు యేసు తగ్గించుకున్నాడు. ఆఖరి శ్వాస వరకు మనం విధేయులుగానే బ్రతకాలి. రెండవదిగా ఆయనకి ఇవ్వాలి అంటే నువ్వు పంక్తులు తీరి క్రమశిక్షణ కలిగి జీవించాలి. ఏది నీ క్రమం? ఏది? నచ్చినప్పుడు తింటావు, నచ్చినప్పుడు వెళ్తావు, నచ్చితే లేస్తావు, నచ్చినట్లుగా బతుకుతావు. నీ తోవ నీదే, నీ దారి నీదే. నీ క్రమశిక్షణ ఏది? నీకు డిసిప్లైన్ ఏది? నీకు ఎవరు చెప్తున్నారు? నీకు అసలు క్రమాన్ని ఎవరు నీకు నేర్పించి బోధిస్తున్నారు? ఈ రోజున చర్చిలో కూర్చున్నాము, బోధ విన్నామంటే మనం సాత్వికులం కావాలి. 2, క్రమశిక్షణ మనకు అలవాటు చేయబడాలి. ఆత్మీయ క్రమాన్ని మనం అభ్యాసం జరిగించాలి. గాడి తప్పిపోతున్నావా? గది తప్పిపోతున్నావా? క్రమాన్ని పోగొట్టుకుంటున్నావా? అక్రమంగా జీవిస్తున్నావా? అన్యాయంగా దేవుని ఆజ్ఞను మీరిపోతున్నావా? బిడ్డా, నువ్వు క్రమం కలిగిన వాడు కావాలి. చర్చికు రావాలి, తొందరగా రావాలి, పరిచర్య చేయాలి, సహకారివి కావాలి, ఇచ్చేవాడవు కావాలి, ప్రార్థన పరుడవు కావాలి, ప్రవచించేవాడవు కావాలి, భాషలు మాట్లాడాలి, అర్థములు చెప్పాలి, వివేచించాలి, ఆత్మబలం ఫలించేవాడు నువ్వు కావాలి. నా యేసు నీకు చేపనివ్వాలా? రొట్టెనివ్వాలా? ఈ వ్యవస్థలో మార్పులనివ్వాలి అంటే, ఈ గంట్యాడ మండలాన్ని నా దేవుడు మార్చాలి అంటే, మూడవదిగా వాక్యం మాట్లాడుతుంది, నువ్వు ఓపిక కలిగి జీవించాలి. మాట మాటికి కోపం, కళ్ళు పెద్దవి చేయడం, పళ్ళు కొరుక్కోవడం, సనుక్కోవడం, వికారమైన చేష్టలు, వికృతమైన చేష్టలు. ఈ రాత్రి నీలో సహనం బీజముగా వేయబడాలి. తన ముందు ఉన్న అవమానమును కొరకే, యేసు ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఓపికతో ముందుకు వెళుతున్నా ఆయన పైనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహించు వారం అవుదాం, ఓపికతో సహిద్దాం. సహించు వారు ఆయనతో పాటు ఏలుతారు అని వాక్యం మాట్లాడుతుంది. సహనం కలిగి ఉందాం పిల్లారా. ఆయనకి ఇచ్చేంత వరకు, నీ వంతుకు వచ్చేంత వరకు, నువ్వు ఏ చివరిలో ఉన్నావో, ఏ మధ్యలో ఉన్నావో, ఏ మూలన ఉన్నావో, నీకు ముందు ఇవ్వకపోవచ్చు, నీకు నిన్నవ్వకపోవచ్చు, ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తగిన కాలమందున దేవుడు నీకు తప్పక ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీకు ఇచ్చే తీరుతాడు. నువ్వు ఓపికతో ఉండగలిగితే,
ఆకాశం వైపు కళ్ళెత్తి అభ్యర్థించి ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఏదో ఒక రోజున తగిన కాలమందు ఆయన మళ్ళీ హెచ్చించు దేవుడిగా ఉండి తృప్తిపరచబోతున్నాడు ఆయన. అంతేకాదు, ఆయన మనకి ఇవ్వాలి అంటే మనము తిరిగి మన గృహాలకు వచ్చే వారం కావాలి. దీవించబడి సంఘాన్ని మర్చిపోతున్నావా? వర్ధిల్లి సంఘాన్ని విడిచిపెడుతున్నావా? కాపాడబడి ఆలయాన్ని విస్మరిస్తున్నావా? బిజీలో పడిపోయి, వ్యాపారం, ఉద్యోగం, వృత్తిలో పడిపోయి, చదువులో పడిపోయి పరిచర్యని ప్రక్కన పెడుతున్నావా? నీవు తిరిగి రావాలి. నీవు తిరిగి రావాలి. ఉద్యోగం అంటే అరుపులు, కేకలు, మర్మాలు, సిద్ధాంతాలు, కొత్త కథలు కాదు. ఉద్యోగం అంటే తిరిగి రావడం. Let we come back to the God's feet. What is the revival? The revival means let we come back to the God's feet. తిరిగి మనం రావాలి. ఏ ప్రార్థన పోగొట్టుకున్నావో, ఏ బలిపీఠం ముక్కలయ్యిందో, ఏ ఆత్మీయతను ఆర్పేసుకున్నావో, ఏ కృపకు దూరం అయ్యావో, ఏ మంట చల్లారిపోయిందో, let you come back. నువ్వు తిరిగి వచ్చి మరలా ఆ గృహంలో ఉజ్జీవాన్ని పొందుకోవాలి. బిడ్డ, గృహంలో రాలేకపోతున్నావా? తలుపులు ముయ్యబడే కాలం రాబోతుంది. నోవహు తలుపులు ముయ్యబడక మునిపే అన్ని లోపల కూర్చున్నాయి. రా, నువ్వు లోపలికి రా. కంటి ఆడ కాపురస్తున్నారా, రండి. కృపాకాలం మిమ్మల్ని పిలుస్తుంది. ఈ సువార్త ముయ్యబడమునకే రండి. సూర్య చంద్రులు తేజవిహీనులు కాకమునిపే రండి. ఉగ్రత పాత్ర కుమ్మరించబడక మునిపే రండి. ఇదే రక్షణ దినం, అనుకూలమైన సమయం. రావాలి, గృహములోనికి రావాలి. పోట కోళ్ళ వాని ఇంటిలోనికి రావాలి. నోవహు వాడలోనికి రావాలి. విశ్వాస గృహంలోనికి రావాలి. నీకు రక్షణ కావాలి. బయటికి పోకూడదు, దిక్కులు చూడకూడదు. ఇటు అడు తిరగడం మానేసి స్థిర చిత్తుడవై యేసు వచ్చేంత వరకు, ఎత్తబడేంత వరకు, 7 ఏండ్ల పెండ్లి విందులో ఆయన ఆగమనంలో ఆయన ఎదుర్కొనేంత వరకు ఇదే గృహములో నువ్వు ఉండేవాడవు కావాలి. గృహాలు మారుస్తున్నావా? సంఘాలు మారిపోతున్నావా? ఈ రాత్రి నీవు రావాలి. చిన్నవాడు, తప్పిపోయినవాడు కుమారుడు ఆకలితో తిరిగి తండ్రి ఇంటికి వస్తున్నాడు ఏడ్చుకుంటూ. తండ్రి చేర్చుకుంటాడో లేదో అని అనుకుంటున్నాడు, కానీ తండ్రి పరిగెత్తుకు వెళ్ళి ముద్దు పెట్టుకుని చేర్చుకున్నాడు. ఈ రాత్రి చేతులు చాపి నా తండ్రి నిలబడ్డాడు. చేతులు చాపి నిలబడ్డాడు యేసయ్య. నువ్వు రావాలి అని చూస్తున్నాడు. వ్యాపారంలో, దుర్వ్యాపారములో, వృత్తిలో, లోకములో, జీవన సంద్రములో, కుటుంబ పోషణలో, మనుషుల అనుబంధాలతో కట్టబడి ఆత్మీయతను నువ్వు ఆర్పేసుకుంటే, సర్వాన్ని పోగొట్టుకుంటే, చిల్లి గవ్వ లేకుండా జీవితం చితికిపోతే, తినడానికి తిండి కూడా లేక అస్తవ్యస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ చచ్చిపోతే బాగుండని కుమిలిపోతే రాత్రి కూర్చుంటే, బిడా నీవు తిరిగి రావాలి. నా తండ్రి చేతులు చాపి నీ కోసం పరిగెత్తుకొని వస్తున్నాడు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో నా యేసయ్య చేతులు చాపి నీ కొరకు పరిగెత్తుకొని వస్తున్నాడు. రా, అడుగులు వేసిరా, ఈ గృహానికి రా, ఆలయానికి రా, తండ్రి ఇంటికి రా, తిరిగి రా. యేసు ప్రేమను, తండ్రి ప్రేమను పొందుకో. నీకు రొట్టెనిస్తాడు, చేపనిస్తాడు, తినేంతిస్తాడు, కావలసినంతనిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, తెలివనిస్తాడు, శక్తినిస్తాడు. నువ్వు చనిపోతే మోక్షాన్ని నీకు ఇస్తాడు, మోక్ష ప్రాప్తిని నీకు ఇస్తాడు. ప్రభా, కృప నాకు ఇవ్వండి దేవా. 2 చేతులు పైకెత్తి, ప్రభా నేను తిరిగి వస్తాను ప్రభా. కృతజ్ఞత, ఉపవాస, మనోహర పండుగలలో నేను తిరిగి నీ చెంతకు వస్తాను యేసయ్యా. చేతులు 2 పైకెత్తి ఒక్కసారి మీ నోరు తెరచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తబలా పెట్టి పడతారా? తబలా పెట్టి కొట్టలేదు, అదొద్దు. తబలా పెట్టి పట్టండి.
హల్లెలూయా హల్లెలూయా. ముగించుకుందామండి, అందరం ప్రార్థన చేద్దామండి ఒకసారి. అందరం ప్రార్థన చేద్దామా ఒకసారి. పురుషులు, స్త్రీలు, యవ్వన బిడ్డలు, పెద్దవాళ్ళు రండి. తండ్రి చేతుల చేత నిలబడ్డాడు, నీ కోసమే నిలబడ్డాడు. ఆమేన్. నిలబడ్డాడు నీ కోసం, ఆయన నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నిలబడ్డాడు. ఇంకా నువ్వు రాలేదు. నీకు బుద్ధి వచ్చిందా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మనుషుల ప్రేమ గొప్పది కదని తెలిసిందా? నీ డబ్బే ప్రధానం కదని నీకు తెలిసిందా? అన్ని పోగొట్టుకుంటే నేను ఎవరు చూడరు నీకు తెలిసిందా? సర్వాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఒంటరివే అని నువ్వు ఎరిగావా? చినిగిపోయిన బట్టలు, కడుపు నొప్పట్టేస్తుంది, ఆకలితో కడుపు పట్టుకొని పందులను మేపుకుంటూ పొట్టు తిందామని పొట్టు కోసం వెళ్తే ఆ పొట్టు కూడా దొరకలేని పరిస్థితి. పట్టెడి గింజలు కూడా లేవా? పట్టెడి మెతుకులుగా బిడ్డలకు పట్టలేకపోతున్నావా? ఏడుస్తున్నావా బిడ్డ? అయితే రా, నేల మీద కూర్చో, పంక్తులు తీరి కూర్చో, ఓపికతో కూర్చో. మేలు పొందుకున్న తర్వాత తిరిగి గృహానికే వెళ్ళు. సంగమునకు రా, పరిచర్లో ఉండు. అద్భుతం నువ్వు చేయబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలితో అలమటిదురా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. నిచ్చుడగు తండ్రివి, నా షాలేము రాజు. నిచ్చుడగు తండ్రివి, నా షాలేము రాజు. ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్తవు. ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్తవు. విత్తని పక్షులను
ఒకసారి స్వరమెత్తి కనపడతాం. ఒకసారి ప్రభువా నేను వస్తాను, ప్రభువా నేను సాత్వికుడిని అవుతాను, క్రమాన్ని నేర్చుకుంటాను, ఓర్చుకుని సహిస్తాను, తిరిగి సంఘములోనే ఉంటాను, ఇటు అటు తిరగను దేవా అని అందరూ ఒకసారి బిగ్గరగా నోరు తెరిచి ఒక్కసారి స్వరమెత్తి గట్టిగా తన సేవకుని దేవుడు వాడుకోవాలి, సంఘాన్ని ఉజ్జీవపరచాలి, అనేక ఆత్మలు రావాలి, ఈ ప్రాంతాలకు ఇది కేంద్ర బిందువుగా ఉద్యమంలో నిలబడాలి అని ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు. మేము ఎలా ఉంటే రొట్టె చేపను పొందుకుంటామో, తృప్తిపరచబడతాము. మీరు మాతో తేటగా మాట్లాడినారు. విన్న సందేశాన్ని మా బ్రతుకుల్లో సార్థకం చేయండి. ఎంతమంది వర్తమానం విన్నారో వినబోతున్నారో వారిని దర్శించండి. ఈ రాత్రి ఈ కూడిక ద్వారా ఈ సంఘములో బలమైన ఉద్యమాన్ని రేకెత్తించండి. తప్పిపోయిన వారిని, నిస్తేజంగా ఉన్న వారిని, చల్లారిపోయిన వారిని వెలిగించి మండించి రగిలింప చేయండి. జరగబోతున్నటువంటి ఈ కూడికలలో కూడా మీరు ఉండి కృతజ్ఞత ఉపవాస మనోహర పండుగలలో నీ ఆత్మను కృమ్మరించి అద్భుతాలను జరిగించి పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు ధైర్యపరిచి వారు కోరుకున్న రేవునకు వారిని చేర్చి నీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ మహిమని ఒక్కడికే ఆరోపిస్తూ యేసు ప్రభు ద్వారా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా.